ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పించుకున్నాడు దుర్మార్గుడు. మళ్ళీ దొరక్కపోతాడా, నా చేతిలో చావకపోతాడా? సూరమ్మా, నీకేం కాలేదుగా? సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు బాబు. లేదంటే ఆ దుర్మార్గుడు అగ్నిదేవుడు నన్ను చంపేసేవాడు. భయపడకు సూరమ్మా, నీకండగా ఈ శివదేవి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఆ రోజు కోర్టు దగ్గర మాకేదో చెప్పాలొచ్చావు, ఏంటది? చెప్పు సూరమ్మా. చెప్తాను బాబు. చెప్పు. ఆ నిజం చెప్పడానికి నేనింకా బ్రతికే ఉన్నాను బాబు. 8 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, ఆ రోజు అగ్నిదేవు నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి కమలమ్మ ఆ బిడ్డని నదిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు. ఆ తర్వాత నారాయణమ్మ నీ కూతుర్నే తన సొంత కూతుర్లా పెంచి పెద్ద చేసింది బాబు. అవును సూరమ్మా, అదంతా నాకు తెలుసు. కానీ నా కూతురు ఎవరో ఇంతవరకు నాకు తెలియలేదు. చెప్పు సూరమ్మా, నీకు తెలిస్తే చెప్పు, నా కూతురు ఎవరు? మీ కన్ను కూతురు ఎవరో కాదు బాబు. ఆ, మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తుంది ఆ పున్నమే. మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ బాబు. పున్నమి, నువ్వు చెప్పేది నిజమేనా? పున్నమి నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనా? అవునయ్యా, కమలికి మీకు పుట్టిన గారాల బిడ్డ ఈ పున్నమే బాబు. ఇది కళ నిజం అనిపిస్తుంది సూరమ్మ. ఇన్నాళ్ళుగా నాన్న నాన్న అంటూ నా చుట్టూ తిరిగిన పున్నమి నా బిడ్డ అని తెలిసాక కన్న కూతురు నా పక్కనే ఉన్నా గుర్తించలేని గుడ్డివాణ్ణయ్యానని బాధగా ఉంది సూరమ్మ. పున్నమి లాంటి బిడ్డ నా కూతురైతే బాగుండు అనుకున్నాను. కానీ ఆ పున్నమే నా కూతురని తెలుసుకోలేకపోయాను సూరమ్మ. ఆ దేవుడి దయ వల్ల, కాదు కాదు, నీ దయ వల్ల ఇన్నాళ్ళకి నా కూతురు ఎవరో నాకు తెలిసింది సూరమ్మ. చాలు, ఈ జన్మకిది చాలు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం నేను తీర్చుకోలేను సూరమ్మ. అయ్యో, మీ ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బాబు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. ఏంటి సూరమ్మ అది? మీ భార్య కమలి ఎవరి బిడ్డో కాదు బాబు. ఆ భానుమతి దేవి గారి చిన్న కూతురే మీ కమలమ్మ బాబు. ఏంటి సూరమ్మ నువ్వు చెప్పేది? భానుమతి గారి చిన్న కూతురు నా భార్య కమలినా? అవును బాబు, అవును. ఈ రహస్యం చెప్దామని ఎన్నాళ్ళు ప్రయత్నించాను, కానీ ఆ అగ్నిదేవ వల్ల చెప్పలేకపోయాను. అవునా? నువ్వు చెప్పేదాకా అసలు కమలి భానుమతి గారి కూతురని గాని భానుమతి గారు నా అత్తగారని నాకు తెలీదు. చాలా సంతోషంగా ఉంది సూరమ్మ. ఒక గూటి పక్షులు ఒకే చోట చేరతాయంటే ఏమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఒక గూటి పక్షులం కాబట్టే ఒకే చోట చేరామనిపిస్తుంది. పున్నమి నా కూతురు మాత్రమే కాదు, భానుమతి గారి మనవరాలు కూడా అనే నిజం తెలిసిన తర్వాత
చాలా ఆనందంగా ఉంది సూరమ్మ. నేనేమిచ్చినా నీ రుణం తీరదు. అయ్యో ఒక్క నిమిషం సూరమ్మ. సూరమ్మ తీసుకో సూరమ్మ. అయ్యో, ఏం వద్దు పర్వాలేదు, బాబు. నేను ఇస్తున్నాను కదా. పర్లేదు బాబు, వద్దు. పర్వాలేదమ్మా, వద్దు. తీసుకో, నా మాట విను. తీసుకో తీసుకో సూరమ్మ. సూరమ్మ, ఇది నీ రుణం తీర్చుకోవడానికి ఇవ్వట్లేదు. నా కూతురు జాడ చెప్పినందుకు బహుమతిగా ఇస్తున్నాను. పైగా నువ్వు ఇదే ఊర్లో ఉంటే ఆ అగ్నిదేవ్ ఏ క్షణంలో అయినా నీ ప్రాణాలు తీసేయచ్చు. అందుకే ఈ డబ్బు తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయి నీ కుటుంబంతో హాయిగా ఉండు. ధర్మప్రభువులు బాబు మీరు. మీరు మీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. వస్తాను బాబు. అలాగే వెళ్ళిరా. మయూక, నాకు తెలిసి సూరమ్మ శివదేవయ్యకి పున్నమే వాడి కూతురున నిజం చెప్పేసుంటుంది. అవునన్నా, ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. అయితే ఇంకా సేపట్లో తండ్రి కూతుళ్ళిద్దరూ కలవబోతున్నారన్నమాట. వాళ్ళని కలవకుండా ఎలా ఆపాలి? నేను ఆపుతాను నాన్నా. నువ్వా? ఎలా ఆపుతావు మయూక? ఇలా. శివదేవయ్య, భానుమతి మనవరాలే పున్నమి అనే నిజం చెప్పబోతావా? ఎలా చెప్తావో నేను చూస్తాను. నీ తండ్రి ఎవరో కాదమ్మా. నీ తండ్రి ఛ! కష్టపడంత దూరం వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. అవును వకీల్ సాబ్, ఆ అగ్నిదేవ్ వచ్చి ఉండకపోతే ఆ సూరమ్మ నన్ను కన్న వాళ్ళెవరో చెప్పుండేది. ఈ పాటికి నా వాళ్ళందరినీ నేను కలుసుకుని ఉండేదాన్ని. అంతా అగ్నిదేవి చేశాడు. మొత్తం వాడే చెడగొట్టాడు. బాధపడకు పన్నమి. ఈరోజు కాకపోతే రేపైనా సూరమ్మని కలుద్దాం. నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.